లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి అడుగు ప్రగతి కోసమేనంటూ టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ చేసిన వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 29% మంది అవునని, 71% మంది కాదంటున్నారు. ఇక అతిథులు బంధు శ్రీ సిహెచ్ఎం కృష్ణారావు గారు, డక్కన్ క్రానికల్ బ్యూరో చీఫ్ ప్రముఖ విశ్లేషకులు శ్రీ ప్రకాష్ గౌడ్ గారు, రాజేంద్రనగర్ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు. మొన్న ఘర్షణలో ఆయనకి చేతికి వేలికి కూడా దెబ్బతగిలింది. ఇక శ్రీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఆ పార్టీ ఎమ్మెల్యే, సర్వేపల్లి, నెల్లూరు జిల్లా సర్వేపల్లి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. శ్రీ గణేష్ బెగాల గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గ శాసనసభ్యులు. ఇక నిన్న తెలంగాణ శాసనసభలో జరిగిన ఘట్టం, టీడీపీ ఎమ్మెల్యేలు మొత్తం సస్పెండ్ అయిన తీరు కానీ, అప్పుడు ఆ తర్వాత స్పీకర్పై ఎర్రబెల్లి దయాకర్ రావు గారు వీళ్ళంతా విమర్శ చేశారు. అధికార పక్షానికి కొమ్ము కాస్తున్నారు స్పీకర్ అని చెప్పి ఇక్కడ ఆరోపిస్తే, అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏపీ శాసనసభలో కోడెల శివప్రసాదరావు గారు నేరుగా జగన్ గారు ప్రశ్నించారు, వివక్ష చూపుతున్నారని చెప్పి. సో ఈ రకంగా ఆ స్పీకర్ల పాత్ర వివాదాస్పదం అవుతుంటే, మరి మొత్తం బడ్జెట్ సెషన్ అంతటికీ సస్పెండ్ చేశారు. అదేమంటే మహారాష్ట్రలో 2 ఏళ్ళు సస్పెండ్ చేశారని కూడా హరీష్ రావు గారు కానీ కేసీఆర్ గారిని గుర్తు చేస్తున్నారు. మరి ఇందులో టీడీపీ వ్యూహాత్మక వైఫల్యం ఉందా, లేక వ్యూహాత్మకంగా కరెక్ట్ పాదాలోనే వెళుతున్నారా తెలంగాణకు సంబంధించి? దీనిపై ముందుగా స్పీకర్ల పాత్ర, టీడీపీ వ్యూహం మీద కృష్ణారావు గారు మాట్లాడతారు. ఒకటేంటంటేనండి, హరీష్ రావు గారు కొంచెం లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్గా మిగతా వాళ్ళ సంగతి ఎలా ఉన్నా హరీష్ రావు గారితో కొంచెం వీళ్ళు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం. ఎందుకంటే ఆయన వీళ్ళు ఏం చేయబోతున్నారు అనేది ఎక్కువ ఆయన రోజు కాన్సన్ట్రేట్ చేస్తాడు. రేపు కథ ఏంటి, కార్యక్రమం ఏంటని. యాక్చువల్గా నిన్న ఏమైందంటే మార్చి 9వ తేదీన నరసింహులు గారు ఇందిరా పార్క్ దగ్గర ఒకటి పెట్టుకున్నాడు ధర్నా. ఎస్సీ ఎస్టీకి ఇందులో ఇది లేదు, ప్రాతినిధ్యం లేదు క్యాబినెట్లో, మాదిగలు లేకుండా ఉన్న ఏకైక క్యాబినెట్ భారత ప్రపంచంలో ఇది ఒకటే, అట్లా ఇట్లా అనే ఉద్దేశంతో ఆయన పెద్ద కార్యక్రమం పెట్టుకున్నాడు. మీకు బాగా గుర్తు, తెలుగుదేశం పార్టీది ఏమిటంటే, వాళ్ళు ఏదైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇందిరా పార్క్ దగ్గర, ట్యాంక్ బండి దగ్గర ఏదైనా చేస్తే దానికి సంబంధించిన ఆందోళనకు సంబంధించినటువంటి అంశాన్ని సభలో ముందు ప్రస్తావించి ఇక్కడ ఏదో సస్పెండ్ అవ్వడమో లేకపోతే ఇక్కడ గొడవ చేయడమో, ఒక గంట ఇంటో సభను స్తంభింపజేసి, అంటే అందరి దృష్టిని ఆకర్షింపజేసి అక్కడి నుంచి వెళ్ళి మళ్ళీ వాళ్ళకి సంఘీభావం ప్రకటించడం అదొక పద్ధతిగా నడుస్తుంది ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ప్రకారం వీళ్ళకి రేపు లేవనెత్తబోతున్నారు, ఇది వీళ్ళు కార్యక్రమం పెట్టుకున్నారు. మనం మొదటి రోజున గవర్నర్ స్పీచ్ అయిపోయిన తర్వాత మొదటి రోజు సమావేశం కదన్న అనేది ఆయన మొన్న రాత్రి ఉప్పంది. వెంటనే ఆ వీడియో ఫుటేజ్ వ్యవహారం మీటింగ్ అప్పుడు ఏర్పాటు చేశారు. రాత్రి 8:30కి అందరికీ ఫోన్లు చేసి, ఇలా రేపు మీరు ఏదో అడిగారు కదా మొన్న డిఎస్సీలో, మీరు అడిగిన ప్రకారమే ఇలా వీడియో ఫుటేజ్ కార్యక్రమం ఉందన్నారు. ఆ వీడియో ఫుటేజ్ సంబంధించి ఏంటంటే వీళ్ళందరూ వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఏదో చూశారు, చూసిన తర్వాత యాక్షన్ కూడా తీసుకోమని గతంలో వాళ్ళు చెప్పారు. భారతీయ జనతా పార్టీ చెప్పింది, మజ్లిస్ పార్టీ చెప్పింది. సో దాన్ని చూసుకుని వీళ్ళు వెంటనే ఎప్పుడైతే సభ మొదలైందో వీళ్ళు ఎస్సీ ఎస్టీ వ్యవహారం మీద వీడియోలో దాడి పార్టీ లేకుండా కేవలం జాతీయ పతాకం పార్టీ వరకు జానారెడ్డి గారు మాట్లాడుతుంది వీడియో ఫుటేజ్ మీద. ఇప్పుడు ఏమైందంటే వీళ్ళు వెంటనే వీళ్ళ ఒరిజినల్ ఎజెండా ప్రకారం వీళ్ళు ఎస్సీ ఎస్టీ వ్యవహారంలో భాగంగా పోడియం దగ్గరికి వెళ్ళారు. ఈయన దానికి ప్రతిగా ఇది లేవనెత్తి దీంతో మొదలు పెట్టించారు. జానారెడ్డి గారు చెప్పండి అంటే, చాలా దారుణం ఇది ఇదే ఆయన చెప్పేది ఆయన అయిపోయిన తర్వాత ముందు దయాకర్ రావు గారు, మరి మీరు క్షమాపణ చెప్పించింది, మీరు కూడా ఉన్నారు అందులో, బల్లలు ఎక్కిన వాళ్ళలో మీరు అవమానించిన వాళ్ళు ఉన్నారని. అలా 3 సార్లు ఏదో మైక్ ఇచ్చారని అంటారు, ఏదో కనీసం ఒకసారి ఇచ్చారని అనుకున్నా కూడా వీళ్ళు ఏం చేయాలంటే ఇక్కడ మీరు ఇందాక అడిగినట్టు స్ట్రాటజీలో భాగంగా వీళ్ళకి సంబంధించి ఇది అవునండి ఇది చాలా పొరపాటు అయిపోయింది, మేము క్షమాపణ చెప్తున్నాం కూడాను, మరి మీ సంగతి ఏంటి, మీరు చేసిన సంగతి ఏమిటని వీళ్ళది ఏదో అవజేసేసుకుని ఎదురుదాడి అటు చేసుకుంటే కొంచెం సత్ఫలితాలు ఇచ్చేదేమో ఆ స్ట్రాటజీ. వీళ్ళేమో భీష్మించి కూర్చున్నప్పుడు వెంటనే సస్పెన్షన్కి వెళ్ళిపోయారు. ఆ సస్పెన్షన్ ఏదో ఒకరోజు చేస్తే టోకెన్గా బాగుండేది. మొత్తం సెషన్ అంటే ఒక ప్రతిపక్షం లేకుండా అది చాలా ఎబ్బెట్టిగా. అదేమంటే మహారాష్ట్రలో గవర్నర్ దానికి సంబంధించి అడ్డుపడినందుకే 2 ఏళ్ళు సస్పెండ్ చేశారని గుర్తు చేస్తున్నారు. ఇది సభకి అన్ని రోజులు లేదు కదా. గతంలో యూత్ కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసినప్పుడు 4 రోజులు జైలు శిక్ష విధించారు నారాయణరావు. మళ్ళీ తర్వాత తీసేశారు, ఏం తీయలేదు. నారాయణరావు గారు 29 రోజుల పాటు వాళ్ళు జైలు శిక్ష అనుభవించారు. సుప్రీంకోర్టు తీర్పుతో ఒక రోజు బయటకు వచ్చారు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఐఎమ్ ది కోర్ట్ అని నారాయణరావు గారు సభలో ప్రకటించి మళ్ళీ ఒక రోజుకి మళ్ళీ వాళ్ళందరినీ జైలుకి పంపాడు. సో అలాగా ఈ సభ ఎలా నిర్వహిస్తుంది, వీళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేక విధులు ఏమిటి, బాధ్యతలు ఏమిటి, వీళ్ళకు ఉన్న ఇమ్యూనిటీస్ ఏమిటి, ప్రివిలేజెస్ ఏమిటి అనేది అది చాలా వివాదాస్పద అంశం. తర్వాత మీరు అడిగినట్టు ఇక వీడియో ఫుటేజ్ వ్యవహారం అంటే అక్కడ ఆ శాసనసభలోని ఇక్కడ శాసనసభలోని చూస్తే నిన్న చూశాను నేను. ఆంధ్రప్రదేశ్ శాసనసభ మొదలు కాగానే 9 గంటలకి యాక్చువల్గా ఈ గోవర్ధన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళందరూ ఒక వాయిదా తీర్మానం అదేదో
పెట్టారు రైతుల సమస్య. పెట్టినప్పుడు కనీసం వాళ్ళు మొహాలు చూపించడం అనేది కొంత ఆనవాయితీ. బట్ ఏమైందంటే పార్లమెంటు కౌలింగ్ శక్తుల్లో చాలా స్పెసిఫిక్గా ఉంది. లోక్సభ నియమ నిబంధనల్లో కూడా శివరాజ్ పాటిల్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు ఒకటి పెట్టారు. ఇక ఇది అమల్లోకి వచ్చినప్పుడు ఈ వీడియో ఫుటేజీ కవరేజీ ప్రత్యక్ష ప్రసారాలు అవన్నీ వచ్చినప్పుడు ఒకటే మీరు సభలో ఏదైనా గొడవ జరిగితే మీరు మిగతా సభ్యులు చూపించకూడదు, కేవలం ఫోకస్ ఆన్ స్పీకర్ అనే ఉండేది. అయితే అది ఎవరు అక్కడ చేసేది, ప్రసారం చేసేది అంటే లోక్సభ వాళ్ళకి సంబంధించిన ఛానల్, రాజ్యసభకు సంబంధించిన రాజ్యసభ ఛానల్. ఇలాగా ఇక్కడికి వచ్చేప్పటికి ఏమైందంటే ఇప్పుడు ఇన్ఫర్మేషన్ డిపార్ట్మెంట్ అది పక్కకి వెళ్ళిపోవడం ఎప్పుడో మనకు మొదలైంది. ఎవరికి అనుకూలంగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ ధాత్రి వాళ్ళకి ఏదో ఇచ్చినట్టున్నాడు కాంట్రాక్టు, వాళ్ళు ఆ ప్రకారంగా వాళ్ళు ఏది చూపించాలో అదే చూపించడం. ఇటు అసలు కెమెరా ఇంకోవైపు తిరగదు, అది వాళ్ళు ఒకవైపే పెట్టు కూర్చుంటారు. అది అలా జరిగింది. అప్పుడు ఇదే విమర్శలు వచ్చాయి. తర్వాత మళ్ళీ కిరణ్ కుమార్ రెడ్డి గారు, జోసయ్య గారి టైంలో అదే కొనసాగింది. ఇప్పుడేమో అక్కడ ఏదో ఆంధ్రజ్యోతి ఏబిఎన్ ఛానల్కి అది అక్కడ ఇచ్చారు, ఆంధ్రప్రదేశ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇప్పుడు మన చేతుల్లో వ్యవహారం, మన వ్యవహారం అన్నప్పుడు మనం ఎలా చూపించమంటే అలా చూపిస్తారు. మీరు ఇందులో అది దొరకలేదే ఇది దొరకలేదే అంటే మరి దొరకడానికి అసలు ఉంటే కదా దొరకడానికి. అది ఒకటి తీయడం కాదు సార్, అసలు ఉండాలి కదా, రికార్డ్ అయితే కదా మీరు చూపించాలి. కాకుండా కూడా సాధ్యం అవుతుందా? మీరు కెమెరా ఇప్పుడు నాకేసి చూపిస్తున్నారు, నా దగ్గర వీళ్ళు ఎలా కనపడతారు? మీరు చూపించేప్పుడు ప్రసారం చేసేది జరిగింది 11 నిమిషాలు అక్కడ జరిగింది సభ. సో అది అలా అయ్యింది. ఇక్కడ చూస్తేనేమో ఇక్కడ హరీష్ రావు గారికి సంబంధించిన వాళ్ళు ఎవరికో ఛానల్ ఇచ్చారట. ఇది టీ న్యూస్ అని అనుకున్నా నేను. కాదు, టీ న్యూస్ కాదు, ఏదో హరీష్ రావు గారు చెప్పిన వాళ్ళు ఎవరికో వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్ట్. వాళ్ళు అలాగే చూపిస్తారు. కాబట్టి మాకు అది లేదు ఇది లేదు అని అంటే అసలు ఒరిజినల్ దొరికే అవకాశం లేనప్పుడు ఇలా ఉంటుంది. ఇది ఏదైనా డిపార్ట్మెంటు ఒక ఇండిపెండెంట్ వ్యవహారం అంటే అనుకోవచ్చు. ఇండిపెండెంట్ గా మీకు లెజిస్లేచర్ పనిచేస్తుంది. రైట్. ఖమ్మం నుంచి గోపాలరావు లైన్లో ఉన్నారు. గోపాలరావు నమస్కారం, చెప్పండి, మీరేమంటారు? తెలంగాణ అసెంబ్లీలో అందరు సస్పెండ్ అవటం కానీ, లేదు జగన్ కానీ ఇటు దయాకర్ రావు గారు కానీ స్పీకర్లు వివక్ష చూపుతున్నారు అనే వ్యాఖ్యానం మీద కానీ మీరేమంటారు? ఏం లేదు, ఇది మామూలుగా ఈ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేసుకుంటూ పోదామని అన్నటువంటి స్టేట్మెంట్ వదిలి ఎప్పుడు కూడా సస్పెండ్ చేసుకుంటూ సభ నడిపిస్తే మరి ప్రజాప్రతినిధులు ప్రజలు ఎన్నుకొని తెలంగాణ ఆకాంక్ష ఎట్ట నెరవేరింది? మరి పోడియంలోకి వెళ్ళకూడదు కదా, పదే పోడియంలోకి వెళ్ళి సభ జరగకుండా చేయొచ్చా? అది ప్రజాప్రతినిధులు వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారండి. సహజంగా నిరసన పోడియంలోకి వెళ్ళకూడదని వాళ్ళే రాసుకున్నారు కదా రూలు. పోడియంలోకి వెళ్ళకూడదని వాళ్ళే రాసుకున్నారు, రూల్ రాసుకున్నారు. గోపాలరావు గారు సభను స్తంభింపజేయడం అనేది ప్రజాస్వామ్య పద్ధతి అవుతుంది. అది నిరసన చెప్పడం ఓకే, తమ బెంచీల మీద ఉండి అంటే మనం కూడా రెండు వైపులా మాట్లాడాలి, అది నేను చెప్పేది. రైట్, ఓకే. శ్రీనివాస్ గారు విజయవాడ నుంచి. హలో చెప్పండి. ఏపీ శాసనసభ స్పీకర్ మీద జగన్ ఆరోపణ చేశారు, ఇక్కడ తెలంగాణ శాసనసభ స్పీకర్ మీద దయాకర్ రావు గారు ఆరోపణ చేశారు, మీరేమంటారు? స్పీకర్లు జగన్ గారికి కొద్దిగా మైక్ కట్ చేయకుండా ఉంటే బాగుండేదండి. ప్రతిదానికి శ్రావణ్ గారు లేచి చెప్పడం కూడా బాగా ఆక్షేపంగా ఉంది. ప్రతిపక్ష నేతకి స్పీకర్ అవకాశం ఇవ్వాలి కదండి. తెలంగాణ గురించి జాతీయ అతను ఎవరు మాట్లాడినా కూడా అది తప్పు కిందే పరిగణించాలి. టీడీపీ వాళ్ళు రాజ్యసభ చేయడం కూడా ధర్మం కాదు. ఓకే, రైట్, బాగా చెప్పారు. ప్రకాష్ గౌడ్ గారు చెప్పండి, ఏంటి మీరు నిన్న వ్యూహం ఫెయిల్ అయినట్లా సక్సెస్ అయినట్లా? బయటికి వెళ్ళి ఏం చేస్తారు? సస్పెండ్ అవుతారని ఊహించలేకపోయారా? అంటే మేము ఇట్లా అనుకోలేదు ఎప్పుడైనా. ఎట్లా సస్పెండ్ అవుతాం అనుకోలేదు? చేయరు కూడా అంత తొందర, ఎందుకంటే ఎప్పుడు కూడా మనము ఇన్ని రోజులు అని మీరు రెండోసారి శాసనసభలో ఉన్నారు, 6 సంవత్సరాలు కావస్తుంది. ఎప్పుడు ఫస్ట్ సెకండ్ ఎప్పుడు కూడా చేయలేదు. 2, 3, 4 సార్లు చూసిన తర్వాత అప్పుడు సస్పెండ్ చేసి దానికి ఎవరైనా ఒప్పుకుంటారు. మేము ఎస్సీ ఎస్టీ దాని మీద, మహిళలకు ఊరికి దాని మీద, పదవులు దొరకలేని దాని మీద పోయినందుకు ఒక 10 నిమిషాలు కూడా కాలేదు. 10 నిమిషాలు 8 నిమిషాలు అయింది అంతే. ఎంత మాత్రాన మనం అందరినీ మీరు ఉద్దేశపూర్వకంగా వచ్చారన్నది మీ మీద అభియోగం. కేసీఆర్ గారు కానీ హరీష్ రావు గారు మాట్లాడుతూ మొన్ననేమో మా ఎమ్మెల్యే ఫిరాయింపుల దాని మీద మాట్లాడినాం, నేనేమో ఎస్సీ ఎస్టీ దాని మీద పోయినాం. పోయినంత మాత్రాన మీరు అడుగుతా ఎంపీ గురించి అయితే కూర్చుని చేసి, లేకపోతే ఒక 10 వాయిదా వేసి మళ్ళీ మా లీడర్లను పిలిచి అయ్యా ఈ విధంగా చేస్తే మేము సభ నడిపిస్తాం లేకుండా అంటే మేము కూడా దానికి ఒప్పుకుంటాం, ఒప్పుకోగా అప్పుడు దాని తర్వాత ప్రజలు మమ్మల్ని అందరూ
కానీ అది కాకుండానే మమ్మల్ని ఎగ్జామ్ సస్పెండ్ చేసి అది కూడా సస్పెండ్ చేసి ఇవ్వాలి, 1-2 రోజులు సస్పెండ్ చేస్తారు. మొత్తం సభ లేకుండా చేస్తే మీరు ఏ విధంగా నడిపిస్తారు? ఇట్లా ప్రజలు కూడా మనం నమ్మాలి కదా మనం ప్రజలు. మరి ఎట్లా అంటే మీరు అసలు ఒకప్పుడు టీఆర్ఎస్లోకి వెళ్తానని కూడా ఓపెన్గా చెప్పారు. ఇప్పుడు అంటే స్కీమ్ ఏదో నేను అప్పుడు కూడా అంటున్నా, ఇప్పుడు కూడా అంటున్నా సార్. ఒకటే ఇప్పుడు కూడా అంటున్నారు. ఇప్పుడు కూడా అంటున్నా నేను ఈరోజు మా కాన్సెన్స్ లో ఇంటింటికి నీళ్ళు తాపిస్తే ఆయన నేను అందరు మిమ్మల్ని తీసుకుపోయి ఇంటింటి నీళ్ళు వచ్చినాయని చెప్పి ఆయన మన నాయకులు కూడా చెప్పాలి. ఎందుకంటే ప్రజలు మమ్మల్ని ఎన్నుకున్నారు. ప్రజలకి ఏదైతే మాట ఇచ్చిన మాట మీద ఉంటే మేము కూడా దానికి ఓకే అంటున్నాం. కానీ నేను ఇవాళ కేసీఆర్ గారిని అడిగిన, కేటీఆర్ కానీ హరీష్ రావుని అడిగి 24 నెలలు అవుతున్నది, 1 నెల లోపలనే తాపిస్తారు నీళ్ళు అని అన్నాడు. అప్పుడు చెప్పాడు 4 నెలలు అవుతుంది. ఇప్పటిదాకా ఒక పైప్ లైన్ కూడా ఇప్పటిదాకా వేసింది సమస్య లేదు. ఎట్లా నమ్మాలి? పైప్ లైన్ కూడా వేయలేదు. మీరు ఆ పార్టీలోకి వెళ్ళరు. అట్లయితే నేను చేయడానికి ఎట్లా వెళ్తాం సార్? సస్పెండ్ కూడా మాధవరం కృష్ణారావు గారి ఇద్దరిది కండిషనల్. మాధవరావు కృష్ణ గారు ఏముందో నాకు తెలియదు. నేనైతే అందరూ బహిరంగ చెప్పినా, ఈ రోజు కూడా చెప్తున్నాను, ప్రజలను కోరింది మనం చేయాలి. ప్రజలు ఏదో కోరింది ఆ పని చేసింది అనుకోండి. ఇంటింటి నీళ్ళు తాపిస్తాను కేసీఆర్ సంతోషపడ్డాం మేము. నిజంగా కూడా ఇంటింటి నీళ్ళు తాపిస్తే మేము చాలా ఇంకా దానికంటే ఎక్కువ ఏముంటుంది? ఏ పార్టీ అని ఉండదు, పని చేసే పార్టీలో కూడా దానికి ఎమ్మెల్యే చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో మాట చెప్పారు. ఈ రోజు కూడా చెప్తున్నాను, ఈ రోజు కూడా మీరు ఎన్ని రోజుల మా కాన్స్టిట్యూన్స్ కి ఇంటింటికి నీళ్ళు తాపేయాలి, ఒకటే కాన్స్టిట్యూన్స్ కడతాను, దేశం అంతా తాపిస్తాను కేసీఆర్ అన్నారు. ఈ దేశం అంతా నాకు అనవసరం, నా కాన్స్టిట్యూన్స్ ఎన్ని రోజులు తాపిస్తారు ఇప్పటికైనా చెప్పండి, నేను దాని మీద అగ్రి అయి ఉంటాను. అంతేనా? ఇంటిని మిమ్మల్ని తీసుకుపోయి చూపెడతాను, ఇంటికి తీసుకెళ్ళి. అయితే మరి ఇప్పుడు ఈ పరిణామాల్లో మరి ఎట్లా మీరు ఈ పరిణామాలు ప్రజలే ఆలోచన దూరం అయిపోయినట్లయినా మీరు టీఆర్ఎస్ కి దూరం అయిపోయింది కదా సార్. పని చేయమంటున్నాం మేము, పని చేయమంటున్నాం. మీ చేతిలో ప్రభుత్వం. కానీ మిమ్మల్ని ఎన్నుకున్నది మీ సీట్లో కూర్చుని అవసరమైనప్పుడు అవకాశం ఇచ్చినప్పుడు మాట్లాడమని, కానీ మాట్లాడితే పోడియంలోకి వెళ్ళి ధర్నా మేము అడగనికే పోయినాం కదా సార్. అడగడానికి అందరూ కలిసి వెళ్తారు. పోడియం మీద పోయి స్పీకర్ మీద దౌర్జన్యం మధ్య ముంగట ఇలవటం, స్పీకర్ అటుంటే మేము దూరం ఇలవటం. మేము అంత దగ్గర పోయి కూడా మీకు ఐడియా ఉందో లేదో, అసలు స్పీకర్ పోడియంలోకి వెళ్ళకూడదని తీర్మానం చేసిందే ఫస్ట్ తెలుగుదేశం ప్రభుత్వం. ఆ రోజు నేను వచ్చేసిన ప్రతి అసెంబ్లీకి అందరూ పోతున్నారు, అందరూ వెళ్తారు. హరీష్ రావు గారు అయితే పోయి స్పీకర్ మీద పడేది ఉంది. అది కూడా వాస్తవం, మీరు చెప్పింది కూడా వాస్తవం. ఆ రోజులలో కూడా ఉన్నది. అట్లేం లేదు, పోవద్దు అని అంటారు. సమాజంలో మనం రాసుకున్న తిరిగి నడిస్తే రాజ్యం ఇట్లుండదు. అంతే కదా సార్, సింపుల్ గా చెప్పేసారు. అంతే కదా, రాసుకునేది ఉంటే ఉండనే ఉండదు. మనం ఇది లొల్లే కావు. ప్రజలు కూడా అంటే నేనేమంటే మనం ఇంత కష్టపడి ప్రజలలో గెలిచి మనం ప్రజలకు మాటలు ఇచ్చి వచ్చిన తర్వాత మన అసెంబ్లీలో నిజంగా కూడా మనం ఎట్లా మీరు కడియం శ్రీహరి గారు మీ కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు, చంద్రబాబు గారి కేబినెట్ లో. ఇప్పుడు ఆయన దళితుడు కాదని మీరు ఎట్లా తగాదా పెడతారు, ఎట్లా ధర్నా చేస్తారు, మీరు దానికోసం ఎట్లా వెళ్తారు? ఆయనే ఒప్పుకున్నాడు కదా. ఆయన ఎక్కడ ఒప్పుకున్నాడు? ఆయన రిజర్వ్డ్ కేటగిరీయా కాదా? అంతేగాని మీరు దాంట్లో ఉపకులమా కాదని ఎట్లా అడుగుతారు? మరి అట్లా చంద్రబాబు గారు తప్పు చేశారు అప్పుడు మంత్రి పదవి ఇచ్చి? అప్పుడు ఎవరు అడగలే కదా. ఎవరు అడగాలి? అడుగుతున్నాం కదా మేము, ఎవరు అడగలే, నడిచిపోయింది. చెప్తున్నప్పుడు అప్పుడు కూడా ఎవరైనా అడిగినట్టే దాని సమానం మీద వస్తున్నాయేమో. ఎవరు అడగలేదు, ఇప్పుడు సమానం చూపెడతామంటారు. మనం చూపెట్టమన్నారు, ఎవరైతే అన్నారో వాళ్ళు చూపెడతారు కదా. రైట్, ఓకే. ఒక్క నిమిషం. రమేష్ గారు గజ్వేల్ నుంచి, సీఎం గారి కాన్స్టిట్యున్సీ నుంచి. రమేష్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్తే సార్. మీరేమంటారు సస్పెన్షన్ మీద? మీరేమంటారు? సార్ తప్పు సార్, చాలా టీఆర్ఎస్ పార్టీ అనేది తప్పు, దురహంకారం చూపించుకుంటారు సార్ వాళ్ళ అసెంబ్లీలో. అదే మీరు కూడా అట్లా అంటున్నారు. ప్రతిపక్ష పార్టీ లేకుండా, అలాంటి టీడీపీ తెలుగు ఆత్మగౌరవం పార్టీ లేకుండా వాళ్ళు ఇష్టమైనగా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ ఉంది కదా సార్. కాంగ్రెస్ పార్టీ ఏమన్నా కూడా సరే తలపే వస్తుంది. ఏదన్నా ఎదుర్కొన్న తర్వాత ఎక్కువ ఎదుర్కొంటారు గట్టిగా. ఓకే, సో తప్పు అంటారు. రైట్. హైదరాబాద్ నుంచి సత్యం గారు, హైదరాబాద్ నుంచి సత్యం గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్. నమస్కారం, మాట్లాడండి సార్. ఒక్క విషయం, నేను కృష్ణారావు గారితో మాట్లాడాను సార్. ఇది రాజకీయ నాయకుడితో మాట్లాడడం కంటే కడియం గారు ఇన్నేళ్ల నుంచి ఎస్సీ కోటాలో 20 ఏళ్ళు 4 సార్లు పోటీ చేసిన తెలుగుదేశంలో, ప్లస్ ఆయన మంత్రిగా ఉన్నాడు. మొన్న పోటీ చేసింది ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి వెళ్ళి. ఆయన దయాకరావు గారు ఊరు వాళ్ళు. ఇవాళ బీసీ అయిపోయినా ఇటువంటి ఆరోపణ చేస్తే ప్రజలకు ఎట్లా ఏం అర్థం చేసుకోవాలి? అయితే మరి ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉంది కదా, ఇన్ని రోజులు వీళ్ళు అన్యాయం చేసినట్టే కదా. రైట్, ఓకే. అసలు ఏం మాట్లాడుతారు? టీడీపీ వాళ్ళు ఖాళీ తెలంగాణను బ్లేమ్ చేస్తే మాట్లాడుతున్నారు అనేది నా అభిప్రాయం. రైట్, ఓకే, ధన్యవాదాలు. బిగాల గారు గణేష్ గారు చెప్పండి, ఏమిటి మీ సమాధానం ఏంటి? సస్పెండ్ చేయటం ఏంటి? ఈ గొడవంతా ఏంటి? ఎందుకు వాళ్ళంతా అంత భయమా? భయం కాదండి, భయం ఎప్పుడు కేసీఆర్ గారు కానీ టీఆర్ఎస్ పార్టీ కానీ ఎవరికి భయపడదు. అది పక్కన పెడితే మొదటిసారి సభ జరిగినప్పుడు బడ్జెటే ప్రవేశపెట్టక ముందు తెలుగుదేశం పార్టీ ఒక పథకం ప్రకారం క్యాండిల్లు పట్టుకొని రావడం, లాంతర్లు పట్టుకొని రావడం,
అదేవిధంగా ఒక పథకం ప్రకారం పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఏదో మాట్లాడారని దాని మీద కోడిగుడ్డు మీద ఈకలు వీకడం, కవిత గారి మీద కామెంట్ చేయడం, దాని తర్వాత మేమందరం పార్టీ పట్టుబట్టింది. అయితే మీరు ప్రూవ్ చేయండి, లేకపోతే మీరు విత్డ్రా చేసుకోండి, మీరు క్షమాపణ చెప్పండి. మొత్తం సభంతా కూడా జరిగిపోయింది, కానీ ఏనాడు కూడా క్షమాపణ చెప్పడానికి ముందుకు రాలే. పదే రావడం, ప్రతిరోజు రావడం, సస్పెండ్ చేయడం, దాని తర్వాత రేవంత్ రెడ్డి గారిని మొత్తం సస్పెండ్ చేయడం జరిగింది. అదే మరి మీకు మిగతా తెలుగుదేశం పార్టీ అంతా సస్పెండ్ చేయలేదు లాస్ట్ టైం. ఇప్పుడు కూడా ఏం జరిగింది, మీరు టేబుల్ల మీద ఎక్కారు, బెంచ్ల మీద ఎక్కారు, గవర్నర్ గారి ప్రసంగం జరుగుతున్నప్పుడు పేపర్స్ చల్లారు, అంతవరకు ఓకే. కానీ పేపర్స్ గవర్నర్ గారి మీద పడట్లేదని ఉండల కింద దానికి గట్టిగా బట్టి కరెక్ట్ చూసి ఒక బాల్ విసిరేసినట్టు విసిరేశారు. అవి ఎవరు విసిరారు? రేవంత్ రెడ్డి గారు, దయాకర్ రావు గారు. దయాకర్ రావు కూడా నిజమా? మీరు చూడండి, నేను ఉన్నాను కదా, ఆయన పక్ష నాయకుడు కదా, ఆయన దాని మీద ఎక్కేసి సంపత్ కుమార్ ఎక్కారు, చేశారు, ఓకే, అంతవరకు జాతీయ గీతం మొదలైంది. కనిపించిందా? జాతీయ గీతం మొదలైంది అంటే ప్రకటన చేయలేదండి కదా జాతీయ గీతం రాబోతుంది. నేనేమంటున్నా, యాక్చువల్ అయితే మీరు అందరు గవర్నర్ కానీ స్పీకర్ కానీ యూ మస్ట్ రెస్పెక్ట్, ఓకే. కానీ హైయెస్ట్ మీరు రెస్పెక్ట్ చేయాల్సింది జాతీయ గీతం కానీ జాతీయ పథకం కానీ. మీరు దానికి రెస్పెక్ట్ చేయకుండా ఇంకా మీరు అరుస్తూ ఉన్నారు. దాని తర్వాత అప్పుడు గవర్నర్ గారు సైగ చేశారు, నేషనల్ అంతం వస్తుంది, కూర్చోండి అని. అప్పుడు చెప్పిన తర్వాత దాదాపు ఒక 1/4 హాఫ్ అయిన తర్వాత కిందికి దిగిన తర్వాత పెట్టినటువంటి అభియోగం కూడా అదే. మీరు జాతీయ గీతాన్ని మీరు అవహేళన చేశారు, కాబట్టి మీరు క్షమాపణ చెప్పండి. మళ్ళీ నుంచి మొదలైంది. 4 సార్లు మైక్ ఇచ్చారండి స్పీకరు. 4 సార్లు మైక్ ఇచ్చినా ఉపయోగించుకోకపోతే మేము పట్టింది. ఇప్పుడు ఒక సోదరుడు అడిగాడు, ఇప్పుడు కాలర్ అడిగాడు, తెలుగుదేశం వాళ్ళు 20 సంవత్సరాల నుంచి మీరు శ్రీహరి గారి మీద మీరు ఇచ్చేశారు, మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా అని. మరి జైపాల్ యాదవ్ గారు ఏమంటున్నారు, మాకు అప్పుడు ఎవరు అడగలేదని. అది కాదు సమాధానం. అంటే మీరు చేసిన వ్యక్తి మీ పార్టీలో ఇప్పుడు మంచోళ్ళు మా పార్టీలోకి వస్తే చెడ్డోళ్ళ, మీ పార్టీలోకి ఉంటే కరెక్ట్, మా పార్టీలోకి ఉంటే తప్ప. కాబట్టి ఇవన్నీ ఒక సభ మీరు నడిపియాలి, మీరు కరెక్ట్గా నడిపియాలి, సజావుగా నడవాలి అంటే మీరు ఏదైనా ప్రజల పక్షాన్ని నిలవండి, మీ డ్యూటీ అది. ప్రతిపక్షం అంటే మీరు ప్రజల పక్షాన. అదే ఇప్పుడు మన జానారెడ్డి గారు మాట్లాడుతున్నారండి, మేము బల్లలు జరుస్తున్నాం, ఆయన కరెక్ట్ గా మాట్లాడితే ప్రజల పక్షాన మీరు కరెక్ట్ మాట్లాడారంటే బల్లలు జరుస్తున్నాం. ఇప్పుడు నేను సంపత్ కుమార్ అండి, కాంగ్రెస్ పార్టీ, ఆయన కూడా బెంచ్లు ఎక్కాడు, ఆయన కూడా దిగలేదు, ఆయన కూడా క్షమాపణ అడిగాం. క్షమాపణ అడిగితే ఆవు దూడ కథలాగా చుట్టూ తిప్పుతాడు, 4 సార్లు మైకిస్తే. కానీ లాస్ట్గా సస్పెండ్ చేద్దామని చెప్పేసి పెడుతుంటే అప్పుడు జానారెడ్డి గారు మాట్లాడారు, ఒక లీడర్గా, ఫ్లోర్ లీడర్గా చెప్పాడు. ఆయన ఏమంటాడు సంపత్ కుమార్, నేను ఎవరో చెప్తే నేను క్షమాపణ చెప్పడానికి నేను హౌస్కి రాలేదు, ప్రజలతో ఎన్నుకోబడలేదు, ఎవరో చెప్తే వినడానికి లేను నేను. మళ్ళీ రిపీటెడ్గా చెప్పిన తర్వాత ఇంకా నువ్వు సస్పెండ్ అయ్యే పొజిషన్లో ఉన్నావంటే అప్పుడు యాక్సెప్ట్ చేసి క్షమాపణ చెప్పడం జరిగింది. కొన్ని ఆరోపణలు చేశారు, ఆరోపణ చేసిన తర్వాత ఇమీడియట్గా అవును, మీరు దాడి చేసిన ఘట్టాలు చూపించకుండా తెలివిగా జాతీయ దాడి చేశారని కదా. ఒకవేళ దాడి చేసిన దృష్ట్యా రికార్డ్ అయ్యి ఉంటే వీళ్ళు ఒక సెషన్ కి అదే కదా స్పీకర్ ఈయన మీద ఎవరు దాడి చేశారు ఆయన చెప్తాడు కదా, ఆయనకి తెలుసు. నేనున్నాను. ఒకవేళ మీకు ఆ వీడియో క్లిప్పింగ్స్ నాకు తెలియదు ఎందుకు రికార్డ్ కాలేదో, అది కనుక చూసుంటే మీరు అన్నారే మహారాష్ట్రలో 2 సంవత్సరాలని 4 సంవత్సరాలు సస్పెండ్ అయ్యేవాళ్ళు. ఎవరు వీళ్ళు దాడి చేసింది? చెప్తున్నాండి, నేను చెప్తున్నాను. 50 మంది మీకు అక్కడ మార్షల్స్ ఉండే, 50 మంది మార్షల్స్ ని ఒక్కసారి అన్ఎక్స్పెక్టెడ్ గా తోస్తే కింద పడిపోయినారు మార్షల్. ఎవరు? టీడీపీ వాళ్ళే చూసారా? 100% వాళ్ళు కింద పడిపోతే అప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు గతిలేక పరిగెత్తారు అక్కడికి. అంతేగాని ఇప్పుడు జైపాల్ యాదవ్ గారికి ఓకే దెబ్బ తగిలింది, తోపులాటలు ఎవరెవరు దాడి చేసినా మీరు గట్టి కొట్టారనుకోండి చేయికి దెబ్బ తగులుతుంది. రైట్, ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు లైన్లో ఉన్నారు, ఒక్క నిమిషం దయచేసి. రేవంత్ రెడ్డి గారు మీరు మాట్లాడడానికి ముందు శ్రీనివాస్ రెడ్డి గారు గురజాల నుంచి ఒకరు లైన్లో ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. సార్ నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి, అక్కడ పెద్దలందరూ నమస్కారం అండి. ఇంతకు ముందు ఇప్పుడు టీడీపీ వాళ్ళు తీర్మానం చేశారు పోడియంలోకి వెళ్ళకూడదని చెప్పేసి, ఓకే మంచిదండి. మరి ఆ తర్వాత టీఆర్ఎస్ సభ్యులు పోడియంలోకి వెళ్ళి స్పీకర్ గారి మీద దాడి చేయడానికి ఇంతకు ముందు ప్రయత్నించారు కదా, అది వాస్తవమే. మరి ఈ రోజు టీడీపీ వాళ్ళు వెళ్ళి అక్కడికి నిరసన వ్యక్తం చేయడంలో తప్పేంటి సార్? అది తప్ప అంటే ఇక మనం తప్పు అంటే మనం బయట ఉన్నాడమే తప్పు కాదండి, ఇక వాళ్ళు ఎందుకంటారు తప్పని. ఇప్పుడు రూల్ అంటే రూలే, అప్పుడు చేసిన తప్పే ఇప్పుడు చేసిన తప్పే, ఆ రూల్ తీసేసుకోండి. కూడా మా సభ్యులు సస్పెండ్ అయ్యారు, అప్పుడు కూడా మా సభ్యులు తీసుకుపోయి అప్పుడు వాళ్ళు సస్పెండ్ అయ్యారు, సెషన్స్ కూడా సస్పెండ్ చేశారు మా వాళ్ళని. రైట్, ఒక్క నిమిషం. రేవంత్ రెడ్డి గారు ఒక్క నిమిషం దయచేసి లైన్లో ఉంటే, గోవర్ధన్ రెడ్డి గారు కూడా ఒక్క నిమిషం మాట్లాడిన తర్వాత మీరు అందరు కలిపి మాట్లాడుతున్నారు. మీరేంటి మీ పార్టీ కూడా
ఈ కోడెల గారి మీద ఆరోపణ చేస్తున్నారు జగన్ గారు లేచి వివక్ష అని. అక్కడ టీడీపీ చేస్తుంటే ఇక్కడ మీరు చేస్తున్నారు. అంటే మేము ప్రధానంగా మాట్లాడినటువంటి అంశం ఏంటంటే యనమల రామకృష్ణుడు గారు స్పష్టంగా ఒక మాట చెప్పాడండి నిన్న. ఏ డిస్కషన్లో అయినా సరే మేము మంత్రులు అందరం మాట్లాడిన తర్వాత మిగిలి ఉన్నటువంటి సమయంలో మాకు 60% వాటా వస్తుంది, మీకు 40% వాటా పంచుతున్నాం అని చెప్పి స్పష్టంగా చెప్పారు. అక్కడ జరిగేదల్లా మా సభ్యుల మీద అధికార పార్టీకి సంబంధించినటువంటి సభ్యులు వ్యక్తిగతంగా దాడి చేసినా లేదా పక్కదారి పట్టించే పరిస్థితుల్లో మేము ఏదైనా మా వ్యక్తుల పేర్లు ఎత్తినప్పుడు మేము దానికి సంబంధించి క్లారిఫికేషన్ అడిగేటప్పుడు మధ్యలో మంత్రులు జోక్యం చేసుకోవడం, మంత్రులు గంటల పాటు మంత్రులు ప్రసంగించడం అనేక విధాలుగా. తీరా మాకు సమయం వచ్చేటప్పటికి కేవలం 10 నిమిషాలు మాత్రం మాకు కేటాయించి మీ సమయం అయిపోయిందని చెప్పడం. ఆ సందర్భంలో నిన్న శ్రావణ్ కుమార్ గారు రామకృష్ణారెడ్డి గురించి ఆరోపించడం జరిగింది. దానికి ఆయన సమాధానం ఇచ్చిన తర్వాత స్పీకర్ గారు నరేంద్ర గారికి మైక్ ఇవ్వడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారు అడిగిందల్లా వాళ్ళు మాట్లాడుతున్నారు, దానికి మా పేరెత్తారు కాబట్టి మా సభ్యులు మాట్లాడితే అది పక్కన పెట్టి ఈరోజు ఆయనకి ఏ హోదాలో మీరు మైక్ ఇచ్చారు, ఇది వివక్ష రూపడం కాదా అని ప్రశ్నించడం జరిగింది. ఎప్పుడైనా సరే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడేటప్పుడు మైకులు కట్ అయిపోతున్నాయి. అధికార పక్షానికి సంబంధించి శాసనసభ్యుడు అడిగినా సరే మైకులు ఇస్తున్నారు. సరే మైకులు ఇచ్చినా సరే మాకు ఇబ్బంది ఏం లేదు. మేము 17 రోజుల లోపల సమావేశాలు ముగించేయాలి, 17 రోజుల తర్వాత మేము సమావేశాలు పొడిగించాం. ఈ 17 రోజుల్లో కూడా మందబలం మాకుంది కాబట్టి మేము బుల్డోజ్ చేస్తూ మాకు సంబంధించినటువంటి మంత్రులు మేము మాట్లాడతాం, మధ్యలో మాకు సంబంధించినటువంటి అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులు మాట్లాడతారు. అంతే తప్ప ప్రతిపక్ష నాయకుడు కూడా మేము మైక్ ఇవ్వం అన్నట్లుగా ప్రవర్తన కనపడుతుంది. కాబట్టి ఇది వివక్ష కాదా అని స్పష్టంగా ప్రశ్నించడం జరిగింది నన్ను జగన్మోహన్ రెడ్డి గారు. ఓకే, దాని మీద రైట్. ఆ లెక్కన ఇక్కడ ప్రతిపక్ష నాయకుడికి ఎక్కువ అవకాశం ఇస్తున్నారు. ఎక్కడ? తెలంగాణ శాసనసభ జానారెడ్డి గారికి ఇస్తున్నారా? జానారెడ్డి గారు జానారెడ్డి గారికి ఇబ్బంది లేదు. అదే నాకు అనవసరం, అక్కడ ఇవ్వడం లేదు. ఇక్కడ కావాలంటే జగన్ గారికి వినండి, ఇక్కడ 10 సార్లు ఇస్తున్నారు. జగన్ గారికి ఇవ్వట్లేదు అక్కడ. ఇవ్వడే ఆయనే చెప్తున్నారు. ఆయన చెప్పారు తక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ జానారెడ్డి గారికి ఎక్కువ అవకాశం వస్తుంది. ఇక్కడ కొంచెం ఎక్కువ ప్రజాస్వామ్యం. అట్లా కాదు, ఈయన కొంచెం పద్ధతిగా వ్యవహరించే మనిషి కాబట్టి మరి ఎక్కడైనా కూడా ఆయన కూడా స్పష్టంగా పాయింట్ మీద మాట్లాడుతున్నారు తప్ప వేరేది పాయింట్ మీదకి రాగానే అధికార పార్టీ సభ్యులు ఏదో ఒకటి మాట్లాడు ఆ పంట మైక్. అయితే ఈ విషయంలో నరేంద్ర గారి మీద మీరు ప్రశ్నించినప్పుడు, జగన్ గారు ప్రశ్నించినప్పుడు కోడెల గారు దానికి సంబంధించి ఆ పార్టీ రిప్లై ఇచ్చినట్టు నాకు అనిపించలే. మీరు ఆస్పర్షన్స్ మాత్రం చేయొద్దని అన్నారు తప్పితే అది కొద్దిగా కొంచెం ఆయన కూడా కార్నర్ అయ్యారా అనిపించింది. ఆయన మామూలుగా నమస్కారం చెప్పండి. ఏపీ శాసనసభలో అక్కడ విపక్షమేమో అక్కడ ప్రభుత్వానికి కొమ్ము కాస్తాం స్పీకర్ అని అంటున్నారు. ఇక్కడ మీరు నిన్న దయాకర్ రావు గారు మీరంతానేమో ఇక్కడ స్పీకర్ కొమ్ము కాస్తున్నారు అంటున్నారు. ఈ మొత్తం పరిస్థితి మీద మీ విశ్లేషణ ఏంటి? కొమ్మినేని గారు, మన చర్చలో ఎక్కడైనా మీలాంటి సీనియర్ జర్నలిస్టుల దగ్గర చర్చ మొదటి నుంచి మనము చర్చ ముందుకు పోతే బాగుండేది. ఏంటంటే సినిమా ఇంటర్వెల్ నుంచే చర్చ జరుగుతుంది. కొమ్మినేని గారు, గవర్నర్ గారు శాసనసభలోకి వచ్చిన తర్వాత, గవర్నర్ గారు ప్రసంగం మొదలైన తర్వాత మేము నిరసన తెలిసినాం. దేనికోసం తెలిసినాం కొమ్మినేని గారు? శ్రీనివాస్ యాదవ్ అనే తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుడు సైకిల్ గుర్తు మీద గెలిచిన తర్వాత ఆయన స్పీకర్ గారికి రాజీనామా ఇచ్చి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిండు. ఈ రోజు వరకు ఆ రాజీనామాను ఆమోదించలేదు అన్న సంగతిని మీకు కూడా ఫిర్యాదు చేసినాం. మీరు కూడా దాన్ని పట్టించుకోలేదు. పదే మేము విజ్ఞప్తులు చేసినా దాని మీద మేము కోర్టుకి వెళ్తే కోర్టు స్పీకర్ కి, కౌన్సిల్ చైర్మన్ కి ఇద్దరికి నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినా ప్రభుత్వం వైపు నుంచి ఏమాత్రం కూడా స్పందన లేదు. స్పీకర్ గారు పూర్తిగా ప్రభుత్వ ఒత్తిడికి లొంగి పనిచేస్తున్నాడు కాబట్టి చర్యలు తీసుకోమని మా కుర్చీలలో ఉండుకుంటూ మేము పేపర్లు అంటే ప్లకార్డ్స్ పట్టుకొని గవర్నర్ గారి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేసాం. అప్పుడు మార్షల్స్ వీళ్ళందరూ వచ్చి తోపులాట స్టార్ట్ అయిన తర్వాత మేము పోడియంలోకి వెళ్ళి నిరసన తెలిపినాం. పోడియంలోకి వెళ్ళి నిరసన తెలపడం కూడా సభ్యుల హక్కులే. కొమ్మినేని గారు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. నెంబర్ 1. నెంబర్ 2, ఎప్పుడైనా మీరు ఒక్క నిమిషం మమ్మల్ని చెప్పనిచ్చిన తర్వాత మీరు అడగండి కొమ్మినేని గారు, అది కనెక్ట్ అవ్వట్లేదు. రెండవది, మేము పోడియంలోకి వెళ్ళి నిరసన తెలుపుతుంటే పాలక పక్షం నుంచి 50 మంది శాసనసభ్యులు పోడియంలోకి వచ్చి తోపులాట చేసి మా శాసనసభ్యులను కొట్టినరు కొమ్మినేని గారు. అక్కడున్న మా ప్రకాశ్ అన్న ఏలుకు దెబ్బ తగిలింది, ముక్కు పైన దెబ్బ తగిలింది, మా పుష్ట నాగేశ్వరరావు గారి కాలు కింద పడేసి తొక్కితే, అంటే ఒక శాసనసభలో 60 సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఇంతవరకు ఏ శాసనసభ్యుల మీద కూడా దాడి జరగలేదు. ఇవాళ టీఆర్ఎస్ శాసనసభ్యులు గుండాలుగా మారి మా శాసనసభ్యులను కొడితే, అరే శాసనసభ్యులు కొట్టిన అంశాన్ని చర్చకు తీసుకోకుండా చివరికి జాతీయ గీతం అంటే గవర్నర్ గారు ప్రసంగం అయిపోయిన తర్వాత
సభను ఆర్డర్ లో పెట్టకుండా జాతీయ గీతం మొదలు పెట్టడమే శాసనసభకు సంబంధించిన సిబ్బంది తప్పు. కొమ్మినేని గారు ప్రకటన ఇవ్వాలి, జాతీయ గీతాన్ని పెడుతున్నామని. 30 మంది టీఆర్ఎస్ శాసనసభ్యులు పోస్టులు ఉన్నారు, మేము కొంతమంది బెంచ్ల మీద ఉన్నాం, కొంతమంది అక్కడ ఇక్కడ ఉన్నారు, గందరగోళం జరుగుతుంది. 200 మంది మార్షల్స్ అక్కడ సభలో ఉన్నప్పుడు మీరు సడన్ గా జాతీయ గీతం పెట్టి అక్కడ గందరగోళం పరిస్థితుల మధ్యలో ఎవరిని వినిపించుకోలేని పరిస్థితిలో మీరు జాతీయ గీతాన్ని పెట్టారు. గవర్నర్ గారు సైగ చేయంగానే మేము అందరం కూడా దిగి అందరం జాతీయ గీతాన్ని గౌరవించినాం. ఈ రోజు చర్చ జరగాల్సింది ఏంటంటే శాసనసభ్యుల మీద దాడి జరిగింది, దాడి చేసిన విజువల్స్ ఎందుకు మాయం చేసిండ్రు, నెంబర్ 1. నెంబర్ 2, దాడి చేసిన శాసనసభ్యులతో ఎవరితో నన్ను క్షమాపణ చెప్పిందా, లేదా ప్రభుత్వం వైపు నుంచి కూడా పోడియంలోకి వచ్చినందుకు ప్రభుత్వం క్షమాపణ చెప్పిందా? ఈ రోజు ఏ చర్యలు తీసుకోకుండా కేవలం తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీదనే చర్యలు తీసుకున్నారు. పోనీ మేము జాతీయ గీతానికి అవమానం చేసిన చర్యలు తీసుకున్నారంటే ఆ రోజు లేని సండ్ర వెంకట వీరయ్యను మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎందుకు సస్పెండ్ చేసింది కొమ్మినేని గారు? నన్ను చేసిందంటే మా ప్రకాష్ అన్నను సస్పెండ్ చేసిందంటే మమ్మల్ని ఎవరు నన్ను సస్పెండ్ చేసిందంటే అర్థం ఉన్నది. కానీ ఆ రోజు సభలో లేని సండ్ర వెంకట వీరయ్యను అదే విధంగా మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ప్రభుత్వం ఎందుకు సస్పెండ్ చేసిందో ప్రశ్నించాల్సిన కొమ్మినేని గారు. ఆర్ కృష్ణయ్య గారిని కూడా సస్పెండ్ చేయలేదంటే ఆయన మీరు రమ్మన్నా రాలేదంట కదా బయటికి. ఏంటంటే ఆర్ కృష్ణయ్య గారు రాలేదు, సస్పెండ్ చేయలేదు, ఆయన పక్కన పెట్టండి సార్. నేను ఆయన సస్పెండ్ చేయమని కాదు, అసలు నేను వాళ్ళని సస్పెండ్ ఎందుకు చేసిండ్రు అనేది అడుగుతున్నాం కొమ్మినేని గారు. చర్చ జరగాల్సింది ప్రధానంగా ప్రభుత్వం తన ఇష్టానుసారంగా శాసనసభను నడపాలని చూస్తుంది. ఇక రెండవ అంశము, ఎప్పుడైనా పాలక పక్షం ఎప్పుడైనా హరీష్ రావు గారు మాట్లాడిన తర్వాత ప్రధాన ప్రతిపక్షానికి ఇవ్వాలి మైకు. జానారెడ్డి గారికి ఇవ్వకుండా జానారెడ్డి గారిని వదిలేసి దయాకరావు గారు మీరు మాట్లాడండి అంటారు. దయాకరావు గారికి ఏం సంబంధం సార్? అసలు ఆరోపణ ఎదుర్కొంటున్నది నేను. రేవంత్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్తారా లేదా అని స్పీకర్ గారు నన్ను అడగాలి. ఎందుకంటే నన్ను సస్పెండ్ చేయాలనుకుంటూ నా మీద ఆరోపణ ఉంది, బెంచ్ ఎక్కింది నేను, నా మీద ఆరోపణలు ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు క్షమాపణ చెప్పండి అని చెప్పి స్పీకర్ గారు చెప్పాల్సింది పోయి దయాకరావు గారిని ఎందుకు పిలుస్తున్నాడు కొమ్మినేని గారు? అంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైన జానారెడ్డిని వదిలేసి దయాకరావు గారిని పిలిచేసి మా 11 మంది మీద ఎట్లేట్ చేస్తారు కొమ్మినేని గారు? పిలవాల్సింది నన్ను. రేవంత్ రెడ్డి గారు క్షమాపణ చెప్తాడా చెప్పడా, తప్పు జరిగిందా లేదా అని అవకాశం నాకు ఇవ్వాలి. అవకాశం ఇచ్చారో మీరు అది ప్రశ్నించండి ప్రభుత్వాన్ని. అన్ని ప్రశ్నిస్తాం, దాంట్లో తప్పే. రేవంత్ రెడ్డి గారు కృష్ణారావు గారు మాట్లాడుతారు. రేవంత్ రెడ్డి గారు మీకు నా తరపు నుంచి 2 ప్రశ్నలు అండి మీకు. ఒకటి, మీరు ఏమన్నారంటే 60 ఏళ్ల ప్రజాస్వామ్యంలో అసెంబ్లీలో ఎప్పుడు జరగలేదన్నారు. దీనికి మించి కొన్ని 100 సార్లు జరిగాయి, 1 కాదు 2 సార్లు. స్వయంగా ఒకసారి గవర్నర్ మీద జరిగిన దాడిలో మీరు హరీష్ రావు గారు జాయింట్ గా కూడా దాడి చేశారు ఆయన మీద, గవర్నర్ గారి మీద. ఆ సంగతి మీకు తెలుసు. వినండి, నన్ను పూర్తిగానే ఉండి. అది నెంబర్ 1 ప్రశ్న. నెంబర్ 2 ప్రశ్న, మీరంత తలసాని శ్రీనివాస్ యాదవ్ది ఇట్స్ ఏ సాక్రిలేజ్ టు ది హోల్ లెజిస్లేచర్. ఆయన తెలుగుదేశం శాసనసభ్యుడిగా ఎన్నికయ్యి ఈ క్షణానికి కూడా ఉన్నప్పుడు, ఇంకా రాజీనామా యాక్సెప్ట్ కానప్పుడు ఆయన మంత్రివర్గంలో మంత్రివర్గ సభ్యులతో పాటు ఆయనకి ఎలా కేటాయిస్తారు అనే విషయం మీద మీరు నిన్న లేఖ రాశారా? మీరు రాసిన లేఖ నా దగ్గర ఉంది, మీరే కదా ఇచ్చింది నిన్న నాకు టీడీఎల్పీ ఆఫీసులో. అందులో ఏముంది? ఆయన 46 నెంబర్ సీటు కేటాయించారు, 118వ సీటు మా సండ్రవీర వెంకయ్య కేటాయించారు. ఆయన సీటు ఈయన సీటు ఆయనకి ఏమన్నారు. కానీ నిన్ననే సీట్లు అలాట్మెంట్ అయినప్పుడు శ్రీనివాస్ యాదవ్ గారికి ఏ విధంగా మీరు ఆయన తెలుగుదేశం రాజీనామా యాక్సెప్ట్ చేయకుండా ఎలా కేటాయిస్తారని మీరు స్పీకర్కి లెక్క రాశారా? మీరు ఎక్కడుందో మీ చిత్తశుద్ధి అంటున్నా నేను. మీరు చెప్పండి, పోనీ మీరు చెప్పండి, అలా రాశారా మీరు? ఒక పదజాలంతో మీరైనా లేఖ రాశారా స్పీకర్కి? కృష్ణారావు గారు ఆయన మీద శ్రీనివాస్ యాదవ్ మీద 10 సార్లు ఫిర్యాదు చేసినాం. లేదు కృష్ణారావు గారు మీరు మళ్ళీ ఈ సమస్యను మళ్ళీ తప్పుదో పట్టిస్తున్నారు. సీట్ అలాట్మెంట్ జరిగింది నిన్న. మీరు నిన్న ఎక్కడ రాశారు చెప్పండి? యాదవ్ మీద 10 సార్లు ఫిర్యాదు చేయడం జరిగింది. రాసింది డిస్క్వాలిఫికేషన్ గురించి అండి, కూడా చేయడం జరిగింది. ఈ రోజు మీరు స్పీకర్ ని ప్రశ్నించాల్సింది. ఎందుకంటే నీకు రాజీనామా నీ దగ్గర ఉన్న తర్వాత ఎందుకు ఆమోదించలేదు? తెలుగుదేశం పార్టీ ఫిర్యాదు చేసింది ఎందుకు మీరు ఆ చర్యలు తీసుకోవట్లేదు? నేను గవర్నర్ గారు దాడులు చేసిన వాళ్ళ మీద ప్రభుత్వం ఏ చర్యలు తీసుకున్నారో మొదట చర్చ చేయండి. జరిగిన తర్వాత రెండో దాని నుంచి చర్చ కూడా అసలు దయచేసి రేవంత్ గారు అడగండి. రేవంత్ రెడ్డి గారు చెప్పింది ముమ్మాటికి అబద్ధం. ఎట్లా? అక్కడ మేమేదో మా స్థలాల్లోనే కూర్చొని మేము మంచి బాలు లెక్క ఓడింగ్ పట్టుకున్నాము, ఆ ఓడింగ్ పట్టుకొని మా స్థలాల్లోనే కూర్చున్నారు అన్నారు. జైపాల్ గారు ఒక్క నిమిషం, జైపాల్ గారు మాట్లాడేటప్పుడు ఓడింగ్స్ పట్టుకొని ప్రకాష్ గారు ఒక్క నిమిషం, ఆడ కూర్చున్నారు.
కూర్చొని మీకు హోర్డింగ్స్ మా ప్లేస్లో మేము పట్టుకున్నాము, అప్పుడు మా మీద దాడి చేశారు. ముమ్మాటికి అబద్ధం. మీరు పోడియంలోకి వచ్చినటువంటి మాట వాస్తవం. మీరు చేస్తున్నటువంటి పరిస్థితి చూసి మార్షల్స్ రావడం కూడా వాస్తవం. మార్షల్స్ అందరూ కూడా లైన్గా నిలబడ్డారు. లైన్గా నిలబడితే వీళ్ళు అక్కడ అల్లిసలు సృష్టి చేయాలి, ఒక హంగామా చేయాలనే దాంతో మార్షల్స్ ఒక్క తోపు దోస్తే అందరూ పడిపోయినారు అక్కడ. అంటే వాళ్ళు కూడా అలర్ట్గా లేరు. అంటే ఎంతసేపు ఇట్లా చైన్ లాగా పట్టుకున్నారు తప్ప అలర్ట్గా లేరు. అప్పుడు ఏదో జరిగిపోతుందని చెప్పేసి మా వాళ్ళు పోయిన మాట వాస్తవం, తోపులాట జరిగిన మాట వాస్తవం. గవర్నర్ గారు వారి మీద దాడి చేశారని వారు చేయి కూడా అరే చూపిస్తున్నారు. మా సభ్యుల చేతులు విరిగిపోయినాయి సార్, మా సభ్యుల చేతులు షర్ట్స్ విరిగిపోయినాయి. చెట్లు కూడా తిరిగిపోయినాయి. సభల నుంచి మధ్యలో వీడియో ఎందుకు మార్చుకొని చూపిస్తున్నారు? వచ్చారు. వీడియో ఫుటేజ్ లేదు. నేను చూశాను అంటున్నాను కదా. వీడియో ఫుటేజ్ అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు. ఏం వీడియో జరిగింది? ఫుటేజ్ సంగతి ఏంటని ఇట్లా పట్టుకొని పోయినాడు. నాలుగు ఉన్నాయి అక్కడ చూపెట్టాడు సభలో. కదా. నేను చూసాను కదా. కెమెరాలు ఉన్నాయా? ఆ వాళ్ళ చూపెట్టండి. షర్ట్లు చినిగిపోయినాయి. మీరే చూసుకుంటే ఒకటి అయిపోతుందా? ఒక పథకం ఆయన అడుగుతున్నారు చూడండి. చూడండి. ఆడ ఏమున్నదో కనిపిస్తున్నది. ఒకటి పథకం ప్రకారం చేయాలి అని అంటే మేము చాలా పోయిన చేయొచ్చు. దాడికి అక్కడ ఎవరు ముగ్గురిని చేయలే. మా ఎమ్మెల్యేలను పథకం ప్రకారం మీరు అల్లరి చేయాలా, సభను మీరు తప్పుదోవ పట్టియాలా, అభాసుపాలు చేయాలనే ఉద్దేశంతో మీరు వచ్చారు. మీరు గవర్నర్ ప్రసంగం ఒక అరగంట ముందు మీకు పక్క అసెంబ్లీలో జరిగిందండి. మీకు అక్కడ నచ్చుతుంది ఎందుకు, ఇక్కడ నచ్చదు ఎందుకు? మీకు అక్కడ ఎందుకు నచ్చింది? మీ పార్టీ ఉంది, మీ ఎల్లో పార్టీనే కదా అక్కడ. అదే ఎల్లో షర్ట్కి అక్కడ నచ్చుతుంది ఎందుకు? అదే ఎల్లో షర్ట్కి ఇక్కడ నచ్చదు ఎందుకు? ఇప్పుడు గవర్నర్ గారు బయటికి వెళ్తుంటే లిటరల్గా మార్షల్స్తో పాటు టీఆర్ఎస్ సభ్యులు సెక్యూరిటీ ఉన్నటువంటి పరిస్థితి అండి. అక్కడ దాడి చేసినటువంటి పరిస్థితి అది అయిపోయింది. ఆ రోజు అయిపోయింది. ఆ రోజు అయిపోయిన ఒక్క నిమిషం రేవంత్ గారు, ప్రకాష్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడండి. నిరసన చేసినటువంటి సంఘటనలు టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ కోసం చాలా సార్లు జరిగినాయి. హరీష్ రావు గారు చేశారు, కేటీఆర్ గారు చేశారు, సభ్యులంతా చేశారు. చేసిన తర్వాత మార్షల్ తీసుకుపోయి బయట ఎత్తేసినటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. మొత్తం ఆ సెషన్స్ కూడా సస్పెండ్ చేసినటువంటి సంఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పుడు ఏదో జరగకూడదు జరిగిపోయిందని, ఇప్పుడు ఏదో చరిత్రలో లేదండి. ఇవన్నీ మసిపూసి మారడికాయ చేయడం తప్ప ఇంకోటి కాదు. ఒక్క నిమిషం రేవంత్ గారు, మీ ప్రకాష్ గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ మీరు మాట్లాడండి. జరిగింది ఏంటంటే రేవంత్ రెడ్డి ఉన్నాడు, మేము ఎన్నుకున్నాము. అక్కడికి వెళ్ళి మేము ఇదే అంటే మీరు దాడి చేశారు, వాళ్ళు దాడి చేశారు. దాడి కాదు సార్, మీరు చెప్పింది 2 నిమిషాలు విన్నాక మీరు మాట్లాడారు. ఏమంటే వీళ్ళు మేము పోయినాం, పోయి మా ముగ్గురు ఎమ్మెల్యేలు మీరు వాళ్ళ మీద చర్య తీసుకొని గవర్నర్ గారిని అడుగుతున్నాం అని స్పీచ్ ఇస్తుంటే మేము మాట్లాడుతుంటే హరీష్ రావు గారు లేచి ఏం చేసిన వాళ్ళ ఎమ్మెల్యేకి అంతా సైలెంట్ చేసాడు. సైలెంట్ చేసిన తర్వాత రేవంత్ అన్న ముంగుంటే ఏం చేసి ఆయన భుజం బట్టి ఇట్లా గుంజినాడు. గుంజితే నేను అట్లా గుంజకురాని ఇట్లా గుంజినాం. ఆడికి లోపలికి వెళ్ళి నన్ను ఒక ఆయన దండి, నా పాయింట్ కట్టిన మరకకుండా ఎవరైనా లోపలికి అక్కడ చూడలే మందిలోకి వెళ్ళి నన్ను దండిన తర్వాత నేను అప్పుడు వాళ్ళు మేము పోస్టులాడడం జరిగింది. వాళ్ళు రావడం ఎందుకు మా దగ్గరికి? మేము ఆ పొజిషన్లో వాళ్ళ ఆ పొజిషన్లో అప్పుడు మీరే చెప్పండి. అని వాళ్ళు వచ్చి మనం ఆయన 2-3 కాళ్ళతో దాంతో కిందికెళ్ళి కాళ్ళతో దాన్ని మొత్తం నా పాయింట్ కద్దు కూడా చినిపోయింది. పాయింట్ చేసిన వాళ్ళు ఎవరు మీకు తెలియదు అంటే ఉన్నారు కదా సార్, అంటే అంటే ఉన్నారు ప్రభాకర్ ఇంకోరు ఉన్నారు 2-3 పేర్లంటే సరిగ్గా మనం ఎక్కువ నేను అందరితో ఉండవాడు అసెంబ్లీ. నన్ను పట్టుకునే దాని గుతుకం శురు చేసిరాడా? మీకు అవసరం రావాల్సిన అవసరం ఏమున్నది? రేవంత్ మీద టార్గెట్ పెట్టారు. ఇక్కడ రేవంత్ గుంజుకొని కొట్టాలని ఆలోచనతో వాళ్ళు వచ్చారు. రేవంత్ కొట్టాలని ఆలోచనతో వచ్చారు అని ఉన్నవాసం హరీష్ రావు లేదు చెప్తున్నాడా? మీరు ఇట్లా చేతుల సైడ్లో నడుస్తాయి ఆయన మొత్తం ఆడ. మేమేమంటామంటే మేమున్నామే 5-6 మంది, మీ 40 మంది 50 మంది వచ్చి మా మీద పడిన తర్వాత మేము ఏం చేస్తాం చెప్పండి. మాస్టర్లు ఉన్నారు, మాస్టర్లు మమ్మల్ని నూకుతారు కానీ వాళ్ళని నూకరు. ఇది ఎక్కడ? రేవంత్ గారు కట్ అయినట్టుంది. ఇప్పుడు చెప్పండి సమాధానం. పాపం ఆయన ఎఫెక్టెడ్ పార్టీగా ఆయన చాలా ఆవేదనగా చెబుతున్నారు. రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, మైక్ నాకు ఇవ్వకుండా దయాకర్రావు గారికి ఇస్తున్నారు అని చెప్పేసి. అంటే ఫ్లోర్ లీడర్ మీరా దయాకర్రావు గారా? మరి ప్రతిసారి తప్పు చేసింది ఆయనని కదా, రేవంత్ రెడ్డిని కొట్టడానికే వచ్చారనేది వారి అభియోగం. ప్రతిసారి మైక్ మీరు దయాకర్రావు గారికి ఇస్తే దాన్ని హైజాక్ చేయడానికి రేవంత్ రెడ్డి గారు లేస్తారు. మాకు ఒకసారి మాకే కన్ఫ్యూజ్ అవుతుంది. మరి వారికి నిజంగా ఏం సంబంధం లేదు. ఒక పథకం ప్రకారమే వాళ్ళు కావాలని వచ్చారు. దాంట్లో ఆయన కింద మీరు దాడి చేశారని వాళ్ళంటే మీరు అధికార పక్షంలో ఉన్నారు, మీరు రూలింగ్ పార్టీగా మీరు ఎలా వెళ్తారండి అసలు? స్పీకర్ ఉన్నాడు కదా, ఒక్క నిమిషం. స్పీకర్ ఉన్నాడు, మార్షల్స్ ఉన్నారు, గవర్నర్ ఉన్నాడు. ఆయన ఏదైతే ఆయన తీసుకుంటాడు కదా, మీకెందుకు? మీ వ్యూహం రేవంత్ కొట్టాలన్నాడు కదా. పడేసి మా మంత్రుల సైడ్ వస్తుంటే మా వాళ్ళు పోయి
అడ్డం నిలబడాలి అంతే. సెక్యూరిటీ నేను ఈయన పట్టుకొని అంతేగాని నిజంగా కూడా రేవంత్ రెడ్డి నవతలు తీసుకుపోయే వాళ్ళు అంతేనా? కెమెరా మీరు ఆపారా రేవంత్ నేను ఆపిన కెమెరా చూపెట్టమని సార్ నేను 4 కెమెరాలని మాకొద్దు మీరే కూర్చున్నట్టు చూసుకోండి ఎవరు తప్పు చేసిందని కనిపిస్తుంది. Right. ఇంత దౌర్జన్యం ఉంటే ఎట్లా? వీడియో లేకపోతే సీసీ కెమెరాస్ ఫుటేజ్ ప్రకాష్ గారు చూడండి, ఎవరు కొడతారండి, ఎవరు చూడండి, దాడి చూడండి మీరు. చేస్తారు? Right. సభ సరే మేమన్నా దౌర్జన్యం చేసి ఈజీగా మీకు అవసరం లేకుండా మాట్లాడడానికి ఒక ఎమ్మెల్యే తీసుకొని పోయి దాడి చేయడం అంత ఈజీనా? మరి ఆయన చెబుతున్నారు కదా. తోపులాటం తగిలిన కూడా. ఎవరిది? రేవంత్ గారు. అందరిది తగిలే, మా వాళ్ళు రేవంత్ గారు అందరిది. కూడా షర్ట్ గుంజిపోతే నేను ఇక్కడ గుంజుకుంటే అప్పుడు నా చేయబడితే నేను ఎవరన్నా సంపాదించుకున్నాను. కాలేజా స్కూల్ అండి అది? ఒకరి మీద ఒకరు దాడి చేసుకోవడానికి మనకు స్కూలా అసలు కాలేజా? అంటే శాసనసభలో మరి అది ఎందుకు కాదు ఆ పార్ట్ ఆఫ్ వీడియో ఎందుకు చూపించట్లేదు అన్నదానికి మీరు చూపెట్టండి. సమాధానం చెప్పాలి. చూపెట్టండి. ఆ పార్ట్ ఆఫ్ వీడియో ఎందుకు చూపించారు? ఆయన అడుగుతున్నారు 4 కెమెరాలు చూపిస్తున్నా అని అడుగుతున్నారు. చూపించకపోతే తప్పు మీద చూపిస్తే 100% తప్పు. సీఎం గారేమో లోపల ఇంకా ఒక కూర్చొని శాతం కూడా. చూసుకుంటాడు, ఎవడో తప్పు చేసి సీఎం గారేమో దబాయించి పెడతాడు, మాదేమో బయట పెడతాడు. అది మీరు అపోజిషన్ లో ఆ ఇబ్బంది తప్పదు. మరి ఏం చేస్తాం? ఇప్పుడు అక్కడ ఇప్పుడు ఆయన చెబుతున్నారు గోవర్ధన్ రెడ్డి గారు, అక్కడ గోవర్ధన్ రెడ్డి గారు ఏం చెబుతున్నారు? కాదు, మీరు తెలుగుదేశం అధికారంలో ఉన్న ఏపీలో మీరు అటాక్ చేస్తున్నారని ఆయన సార్ చెబుతున్నారు. అక్కడ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, అక్కడ అబ్జర్వ్ చేయండి. అక్కడ కొట్టుకోవడం లేదు, ఇంకా కొట్టుకునే దాకా వెళ్ళాలి. దాని గురించి లాస్ట్ టైం అయింది కదా. జగన్మోహన్ రెడ్డి గారు లాస్ట్ టైం అయింది కదా. లాస్ట్ టైం కొట్టుకున్నారా? రోజా హార్ష్ గా ఇక్కడ జరిగింది. కాదు, నా హౌస్ లో అక్కడేమో కానీ రోజాది హార్ష్గా. బుచ్చయ్య చౌదరి అదే హార్ష్గా చాలా జరిగింది. అది తిట్టుకున్నారు అంతవరకు, కొట్టుకునే దాకా ఇంకా అక్కడ వెళ్ళలేదు. చాలా అయ్యింది. ఏదైనా ఏపీ సీఎం చంద్రబాబు ప్రతి అడుగు ప్రగతి కోసమేనన్న టీడీపీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 28% మంది అవునని 72% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.